గురుభ్యో నమః. D10 దశాంశ చక్రం వృత్తి జీవితానికి దిక్సూచి. జ్యోతిష శాస్త్రంలో రాశి చక్రం D1 అయితే, D1 శరీరం అయితే, దశాంశ చక్రం అది వ్యక్తి చేసే కర్మ లేదా వృత్తిని సూచిస్తుంది. దీన్ని స్వర్గాంశ అని పిలుస్తారు. అంటే ఒక వ్యక్తి యొక్క వృత్తి లేదా వ్యాపారము లేదా ఉద్యోగం సజావుగా సాగితేనే అతని జీవితం స్వర్గంలా ఉంటుంది. మన వృత్తిలో ఎదురయ్యే అడ్డంకులు, ప్రమోషన్లు, వ్యాపార లాభ నష్టాలు మరియు మన సామాజిక హోదాను విశ్లేషించడానికి ఆ చక్రం అత్యంత ప్రధానమైనది. వృత్తిపరమైన నష్టాలు మరియు 12వ ఇల్లు. జన్మ కుండలిలో 12వ ఇల్లు సాధారణ నష్టాలను సూచిస్తే, దశాంశ చక్రంలో 12వ ఇల్లు కేవలం వృత్తిపరమైన నష్టాలను మాత్రమే సూచిస్తుంది. ఉద్యోగంలో ప్రమోషన్ రాకపోవడం, నిలిచిపోవడము, లేదా వ్యాపారంలో పెట్టుబడి పెట్టిన ఆశించిన లాభాలు రాకపోవడము, డబ్బు వస్తుంది కానీ నిలవకుండా ఖర్చు అయిపోవడము, పనివారి సమస్య లేదా భాగస్వామ్యంలో గొడవలు, ఈ సమస్యలన్నిటికీ పరిష్కారం D10 చక్రంలో 12వ ఇంటిని విశ్లేషించడం ద్వారా దొరుకుతుంది. దాన ధర్మాల ప్రాముఖ్యత. ప్రకృతి నియమం ప్రకారం మనం ఏదైనా తిరిగి పొందాలంటే ముందు దానం చేయాలి. ఒక చిన్న విత్తనాన్ని నాటి నీరు పోస్తే అది మహావృక్షం పండ్లనిస్తుంది. వృత్తిలో అత్యున్నత శిఖరాలను చేరుకోవడానికి D10 చక్రం ఆధారంగా చేసే దానాలు అద్భుతంగా పనిచేస్తాయి. బుధుడు, మెర్క్యూరీ దశాంశ చక్రానికి అసలైన కారకుడు. చాలామంది జ్యోతిష్యులు శనిని D10 చక్రానికి కారకుడుగా భావిస్తారు, కానీ బుధుడే ఈ చక్రానికి అత్యంత ముఖ్యమైన కారకుడు. ఎందుకంటే బుధుడు వ్యాపారం లేదా ఉద్యోగం చేయడంలో మనిషికి ఉండే అతిపెద్ద ప్రేరణ డబ్బు. బుధుడు అంటే కేవలం డబ్బు లెక్కలు, అకౌంటింగ్ లేదా తెలివితేటలు మాత్రమే కాదు. బుధుడు అంటే వ్యాపార ప్రేరణ, సంపాదన లక్ష్యం. మనం రోజుకు 12 నుంచి 14 గంటలు కష్టపడుతున్నామంటే దాని వెనుక ఆర్థిక భద్రత, మంచి ఇల్లు, కారు కొనుక్కోవాలనే లక్ష్యం కూడా ఉంటుంది. ఈ లక్ష్యాన్ని ఆ కౌంటింగ్ని ఇచ్చేది బుధుడే. ఫ్లెక్సిబిలిటీ, వ్యాపారంలో మార్పులకు అనుగుణంగా మారే గుణము బుధుని వల్ల వస్తుంది. బుధుడు మిథున, కన్య అనే ద్విస్వభావ రాశులకు అధిపతి కావడం వల్ల ఒక వ్యక్తికి ఒకటి కంటే ఎక్కువ ఆదాయ మార్గాలను కలిగి ఉండడానికి బుధుడే కారణం. బుధుడు మరణకారక స్థానంలో ఉంటే D10లో చక్రంలో లగ్నం నుండి లేదా ఆత్మకారక గ్రహం నుండి 4వ ఇంట్లో బుధుడు ఉంటే అది మరణకారక స్థానం అవుతుంది. ప్రభావం. ఇలాంటి వారు డబ్బు సంపాదించని ఉత్సాహాన్ని త్వరగా కోల్పోతారు. చిన్నపాటి నష్టం వచ్చి నిరాశ చెందుతారు. పరిహారం: విష్ణు సహస్రనామం పారాయణం చేయడం అత్యుత్తమ మార్గం. అలాగే సొంత వ్యాపారంలో కూడా ఒక ఉద్యోగిలా క్రమశిక్షణతో పనిచేస్తూ జీతం తీసుకోవడం కూడా ఒక పెద్ద రెమెడీగా పనిచేస్తుంది. శని మరియు సూర్యుడు, కష్టం మరియు అవకాశం. శని కఠిన శ్రమ. శనిని చాలామంది కారకుడిగా భావిస్తారు, ఎందుకంటే ఆయన కఠిన శ్రమకు కారణం కాబట్టి. సంప్రదాయ పద్ధతి. శని అంటే నెమ్మదిగా, స్థిరంగా, సంప్రదాయ పద్ధతిలో ఉండడం. సేవకుడు ఒక లేబర్ లాగా నిరంతరంగా పనిచేసే శక్తిని శనిస్తాడు. D10లో శని బలంగా ఉంటే వ్యక్తి కష్టపడడానికి వెనకాడు. అయితే శని మాత్రమే ఉండి బుధుడు బలహీనంగా ఉంటే వ్యక్తి కేవలం కష్టపడతాడు కానీ స్మార్ట్ వర్క్ చేయలేడు. సూర్యుడు అవకాశాల రాజు. సూర్యుడు రాజయోగానికి మరియు వృత్తిలో లభించే అవకాశాలకు కారకుడు. అవకాశాలు. ప్రతిరోజు ఉదయం సూర్యుడిని కొత్త అవకాశాలు తెరుస్తాడు. D10లో సూర్యుడు బలంగా లగ్నంలో లేదా 10వ ఇంట్లో ఉంటే జీవితంలో అనేక అవకాశాలు తలుపు తడతాయి. సూర్యుడు మరణకారక స్థానంలో అంటే 12వ ఇంట్లో ఉంటే, ఒకవేళ సూర్యుడు ఆత్మకారక గ్రహం నుండి లేదా లగ్నం నుండి 12వ ఇంట్లో ఉంటే ఆ వ్యక్తికి తగిన అవకాశాలు రావు. ఒకవేళ రాజయోగాలు ఉన్నా అవి స్వల్పకాలికంగానే ఉంటాయి. పరిహారం: సూర్యుడు ప్రతిరోజు నీటిని ఆరోగ్యంగా ఇవ్వడం, ఆదిత్య హృదయం చదవడం మరియు సూర్యుడు ఉన్న నక్షత్రం రోజున రుద్రాభిషేకం చేయడం వల్ల చాలా ఫలితాలు ఉంటాయి. గురుడు మరియు చంద్రుడు, విజయం మరియు గౌరవం. గురుడు విజయ పరిమాణంలో వృత్తిలో మీకు ఎంత ఎత్తుకు ఎదుగుతారో మరియు విజయం ఎంతకాలం ఉంటుంది అనేది కూడా గురుడు నిర్ణయిస్తాడు. గౌరవం పనిచేసే చోట మీకు లభించే గౌరవం గురుని స్థితిపై ఆధారపడి ఉంటుంది. మరణకారక స్థాన ప్రభావం. గురుడు 3వ ఇంట్లో మరణకారక స్థానంలో ఉంటే విజయం స్థిరంగా ఉండదు. ఒక వృత్తి నుండి మరొక స్థానంలో మారుతూ ఉండాల్సి వస్తుంది. చంద్రుడు మన పని చేసే ప్రదేశంలో అంటే వర్క్ ప్లేస్లో ప్రేమ. చంద్రుడు మనస్సు కారకుడు. D10లో చంద్రుడు బాగుంటే మన తోటి ఉద్యోగుల నుండి మనకు లేదా సమాజం నుండి ప్రేమ లభిస్తుంది. మరణకారక స్థానం చంద్రునికి 8వ ఇల్లు అనమాట. చంద్రుడు 8వ ఇంట్లో ఉంటే పని ప్రదేశంలో మీరు ఇష్టపడకపోవచ్చు, లేదా గురుడు బాగుంటే గౌరవం మాత్రమే దక్కుతుంది. మరణకారక స్థానాల ప్రాధాన్యత క్రమం. D10 చక్రంలో గ్రహాలు మరణకారక స్థానంలో ఉన్నప్పుడు వాటి తీవ్రత విధంగా ఉంటుంది.
బుధుడు అత్యంత ప్రమాదకరం, ప్రేరణ కోల్పోతాడు. సూర్యుడు రాజయోగాలు పతనమవుతాయి. శని, గురుడు, చంద్రుడు, కుజుడు, శుక్రుడు ఇవన్నీ కూడా మనకు అవకాశాలు తగ్గిస్తాయి అన్నమాట. ఇవన్నీ చూసుకోవాలి. గురుడు 3వ ఇంట్లో మరణకారకుడు, 3rd హౌస్లో. చంద్రుడు 8వ ఇంట్లో మరణకారకుడు. కుజుడు 7వ ఇంట్లో మరణకారకుడు. శుక్రుడు 6వ ఇంట్లో మరణకారకుడు. శని లగ్నంలో ఉన్న మరణకారకుడు అనమాట. సో ఇవన్నీ చూసుకోవాలి. ధన్యవాదాలు. దయచేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి.